ప్రియులారా, మనం గతించిన వారంలో మీలో చాలామంది రాలేకపోయారు. కానీ వచ్చిన వారు, అలాగే గత వారం నేను పంపించిన వాక్యం విన్నవారైతే ఎరుగుదురు. ఆధ్యాత్మిక జీవితం అనేది వర్ధిల్లాల్సింది, దినదినము ఎదగాల్సింది ఆధ్యాత్మిక జీవితం. ప్రియులారా, మన పిల్లల్లో శారీరక ఎదుగుదల ఎలా ఉంటుందో క్రైస్తవునిలో కూడా ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండాలి. పిల్లలకు శారీరక ఎదుగుదల ఉన్నట్టే, అలాగే దేవుని పిల్లలుగా మనకు కూడా ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండాలి. పౌలు అంటాడు, మా శరీరము కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతనమగుచున్నాడు అంటాడు. అంటే శరీరంలో ఎదుగుదల లేకపోయినా పర్వాలేదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఏముండాలండి? మనకి ఎదుగుదల ఉండాలి. అంటే ప్రభువులో ఎదగడం, ప్రభువులో మనము దినదినము పెద్దవాళ్ళగా అవ్వడం. చాలామంది ఏమవుతారనంటే, ప్రభువులో ఎదగడాన్ని ఎలా కొలుస్తారనంటే, వాళ్ళు ప్రభువుని ఎప్పుడు నమ్మారో దాన్ని బట్టి ప్రభువు మాకు తెలుసు అని అంటారు చాలామంది. నేను మాట మీకు చెప్తున్నాను, ప్రభువుని నమ్మి 20 సంవత్సరాలు అయినప్పటికీ, ఇక్కడే ఉన్నారా మీరు? ఎవరో కునుగుపాట్లు రావట్లేదుగా. ఏమండి, నాళ్ళు అయిన తర్వాత కలుసుకున్నామండి, ఇప్పుడు కూడా నిద్ర ఏంటండి? కొంచెం జాగ్రత్తగానే. సరే, ప్రభువుని నమ్మి ఎన్ని సంవత్సరాలు అయింది? గట్టిగా చెప్పండి. 20 సంవత్సరాలు అయినా, ప్రభువుని నమ్మి 20 సంవత్సరాలు అయినా కూడా ప్రభువు ఎవరో తెలియకుండా ప్రభువులో చిన్నపిల్లలుగా ఉండేటోళ్ళు చాలామంది ఉంటారు. మీకు ఎలా తెలుసంటే, మన మందిరానికి వచ్చే నాగులంక విశ్వాసులు, మార్టేరు విశ్వాసుల్లో అలాంటి విశ్వాసుల్ని నేను ఎంతోమందిని ఎరుగుదు. ప్రభువుని నమ్మి చాలా కాలం అవ్వచ్చు. దయచేసి చెప్తున్నాను, మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రభువుని నమ్ముకున్నారనేది ముఖ్యం కాదు, మీరు ఎప్పటి నుంచి మందిరానికి వస్తున్నారనేది ముఖ్యం కాదు. ఎప్పటి నుంచి మందిరానికి వచ్చినా నువ్వు ప్రభువులో ఎదగకుండా ఉండిపోతే, ప్రియులారా, అది చాలా దురదృష్టకరమైన సంగతి. చాలామంది పిల్లలు ఎదగకుండా ఉండిపోతే మనం ఎంత దుఃఖపడతామో, మనం కూడా ఎదగకుండా ఉండిపోతే దేవుడు కూడా మనల్ని చూసి దుఃఖపడతాడు. కాబట్టి గత వారం చెప్పుకున్నాం, ఆధ్యాత్మికంగా మనం ఏమవ్వాలి? వర్ధిల్లాలి, ఎదగాలి. దేవుడి కరోనా టైం ఇచ్చాడు మనకి. ఈ కరోనా వైరస్ కాలం ఏమైతే ఉన్నదో, ఇది అనేక మందికి ఇది విపత్కరమైన కాలం, ఇది కష్టకాలం, ఇది ఎంతో వేదన కాలం, ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకున్న కాలం, ఎంతోమంది ఉపాధి కోల్పోయిన కాలం, ఎన్నో బలహీనతలు, వ్యాధులు తెచ్చుకున్న కాలం ఈ గతించిన 5 నెలలు. కానీ ఎవరికి ఇది ఎలా ఉన్నా, క్రైస్తవులమైన మనకి ఇది ఏ కాలం అనంటే, ఏ కాలం అని చెప్పుకున్నాం? సిద్ధపాటు కాలం, ప్రిపరేషన్ టైం, సిద్ధపాటు కాలం. మీలో ఇంటర్ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తాయి ఏంటంటే, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి సంవత్సరం అంతా చాలా రుద్దేస్తారు. ఇక చదువు, పొద్దున లెగిస్తే చదువు. 7 గంటలకి, నేను చదివేటప్పుడైతే 6 గంటలకు లేచి 6:30కి రెడీ అయిపోయి 7:30 కల్లా కాలేజీకి వెళ్ళి మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేసరికి 7:30, 8 అయిపోయేది. తెగ చదివిచ్చేవారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటర్ చదివే వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి ఇస్తారో లేదో నాకు తెలియదు, ఇంటర్ చదివే వాళ్ళకి ఏం చేస్తారంటే, పరీక్షలు ఒక 15 రోజులు ఉన్నాయనగా 15 రోజులు సెలవులు ఇచ్చేసి ఇంటి దగ్గరే ఉండి చదువుకోండి, ఎందుకంటే మీరు ఏం రాయాలి? పరీక్షలు రాయాలి అని ప్రిపరేషన్ టైం, సిద్ధపాటు కాలం ఇస్తారు. నాకు కూడా ఇచ్చారు. అందరూ చదువుకున్నారు, నేను క్రికెట్ ఆడుకున్నాను. అందరూ పాస్ అయ్యారు, మరి నేను చెప్పండి ఏమయ్యాను? ఏమవుతాం? ఫెయిల్ అవుతాంగా. 2 సబ్జెక్టులు ఉంచుకున్నాను. ఎందుకు అనంటే, సిద్ధపాటు కాలం ఉన్నా కూడా నేనేం చేసుకోలేదు, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. పర్వాలేదులే, రాసేద్దాంలే అని అనుకున్నాను, కానీ నా వల్ల అవ్వలేదు. పరీక్షలు రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అనంటే, అందరికీ సమయం ఇచ్చారు, నాకు ఇచ్చారు,
అందరూ సద్వినియోగం చేసుకున్నారు, నేనేం చేసుకున్నాను? దుర్వినియోగం చేసుకున్నాను. దేవుడు కూడా క్రైస్తవులకి సిద్ధపాటు కాలం ఇచ్చాడు. ఈ కరోనా టైంలో దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పించాడు. క్రైస్తవులుగా ఉంటూనే లోకం మీద ఆశ పెట్టుకున్న మనకి దేవుడు ఒక గుణపాఠం తీసుకొచ్చాడు. మీరు లోకాన్ని నమ్ముకోకండి, లోకం ఎప్పుడు గతిస్తుందో ఎవరికి తెలియదు. మీరు శరీరం మీద నమ్మకం పెట్టుకోకండి, మీ శరీరం ఎప్పటి వరకు ఉంటుందో మీకు తెలీదు. మీ జీవాన్ని బట్టి, మీకున్న స్థితిని బట్టి గొప్పలకు వెళ్ళకండి. ఎందుకంటే ఎంత గొప్పవాడైనా ఏ క్షణాన మామైపోతాడు ఎవరికి తెలీదు. ఈ కరోనా ఎన్నో ఎన్నో పాఠాలు నేర్పించింది. నా మట్టుకు నేను ఈ వాక్యం చెప్తున్నా, నా మట్టుకు నేను సాక్ష్యం ఇవ్వగలను. ఈ గతించిన 5-6 నెలల్లో దేవుని ఆధ్యాత్మిక భక్తిలో ఎదుగుటకు దేవుడు నాకు, నా కుటుంబానికి ఒక మంచి సమయాన్ని ఇచ్చాడు. మేము ఎదగగలుగుతున్నాం అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. అసలు ఇంతకుముందు ఇంట్లో ఉండడానికి కూడా తీరిక లేని వాళ్ళు దేవుడు తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు. మా ఇంట్లో మా ఊర్లో ఒక ఆయన ఇలా అన్నాడు. ఏమనంటే, ఆయన ఆటో తోలుకుంటూ ఉంటాడు, చర్చికి రాడు, ఒక అన్యుడు కానీ తెలిసిన వ్యక్తి. అతను అన్నాడు, నా పెళ్ళైన తర్వాత కూడా ఇన్ని రోజులు ఇంట్లో లేనండి నేను అంటున్నాడు. పెళ్ళై 10 సంవత్సరాలు అయిందంట. 10 సంవత్సరాల్లో ఇప్పుడు ఇంట్లో ఉన్న రోజులు ఎప్పుడూ లేడంట. అంటే ఎప్పుడొకప్పుడు ఎక్కడో వరకు వెళ్ళడం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. దేవుడు ఇంట్లో ఉంచాడు. ఈ మధ్యనే కాస్త అన్లాక్ చేసి మనం మన దినచర్యలకు, వ్యాపారాలకి, వ్యవసాయాలకి ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు జనం. ఇప్పుడిప్పుడే మనం అలవాటు పడుతున్నాం ఈ పరిస్థితులకి. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను, ఏమనంటే ఈ కాలములో మనం ఏమవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు? వర్ధిల్లాలి, ఎదగాలి. మీరింకా అలాగే ఉండిపోకండి, మీరింకా పిల్లల్లాగా ఉండిపోకండి, మీరు ఎదగండి అని దేవుడు ఆశిస్తున్నాడు. సరే, ఒక విశ్వాసి ఎదగాలి అని అంటే ఎడతెగక ఏమి చేయాలని చెప్పుకున్నాం గత వారం. ఎడతెగక చెప్పండి, ప్రార్థన చేయుడి. 1 తెస్సలోనిక 5:17లో మనం ఆ వచన భాగం చదువుకున్నాం గతించిన వారం. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 17 కాదు 15వ వచనంలో చివరి మాట చూడండి. ఎడతెగక ఏమి చేయుడి? ప్రార్థన. ఒకసారి నా వైపు చూడండి. ఎడతెగక అంటే అర్థం ఏమిటి? ఏమండి మిమ్మల్ని, ఎడతెగక అంటే అర్థం ఏంటి? మానక, ఎప్పుడు, ఎల్లప్పుడూ ఏమి చెయ్యుడి? ప్రార్థన చెయ్యుడి. ప్రార్థన అంటే అడగడమేనా? మిమ్మల్నేనండి. ప్రార్థన అంటే అడగడమేనా? కాదు. ప్రార్థన అంటే దేవునితో, మన తండ్రితో ఏ సమయం? అది సహవాసం చేసే సమయం. ఇది అప్పుడప్పుడు ఉండాలా? ఎప్పుడు ఉండాలా? ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునితో మంచి సహవాసాన్ని కలిగి ఉంటామో, ఆ సహవాసం కలిగిన దానియేలుకున్న అలవాటు ఏంటో తెలుసా? ఒకసారి నా వైపు చూడండి. మనకి రోజు ఉండే అలవాటు ఏంటి? 3 పూట్ల తినడం. పొద్దున్న టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం భోజనం. ఈ అలవాటు ఎప్పుడైనా మానేస్తామా మనం? మీరే ఉపవాసం ఉన్నప్పుడు తప్పిస్తే మానం కదా. దానియేలుకి అలాగొక అలవాటు ఉందంట. ఏంటి అలవాటు అంటే, దినానికి 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉందంట. ఆ అలవాటు కలిగిన దానియేలు ఒక శాసనం ఆ యొక్క రాజ్యంలో వచ్చిందని తెలిసినా కూడా ఆయన ప్రార్థన చేయడం మానలేదట. ఆ ప్రార్థన చేయడం మానలేకుండా ఆయన దేవునితో సంభాషణ చేసిన ఆ సమయాన్ని బట్టి ఆయన ఇబ్బందులు గుండా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఏ గుహ అది? సింహాల గుహలోకి వెళ్ళాల్సి వచ్చింది. అయినా దేవుడు ఆయనను ఆ పరిస్థితి నుంచి ఏం చేశాడు? తప్పించాడు. స్తోత్రం చెప్పండి. 2 మాటలు చెప్పుకున్నాం దానియేలుని బట్టి. ఏంటంటే, ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం కలిగి ఉంటామో 2 జరుగుతాయి మనకి. ఏంటండి ఆ 2 అని అంటే, నెంబర్ 1, ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటాం. ఎలా ఉంటాం మనం? ధైర్యంగా ఉంటాం. నెంబర్ 2, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనతో ఉంటాడు.
సింహాల గుహలో ఎవరున్నారు? దానియేలుకి ఎవరున్నారండి? ఎవరు లేరు, దేవుడే ఉన్నాడు. ఎవ్వరు లేరు, అందరూ బయటే ఉన్నారు. కానీ సింహాల గుహలో ఉన్నది దానియేలుతో ఒక్కరు, దేవుడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. అందుకే మనం ఎడతెగక ఏమి చేయాలి? మనం ప్రార్థన. ఇప్పుడు ఈ సమయాల్లో ఎప్పుడూ లేనన్ని ప్రార్థన అవసరతలు మనకు ఉన్నాయా లేదా? ఉన్నాయాలండి. మనం సమాజం కోసం ప్రార్థన చేయాల్సిన సమయం, సంఘం కోసం ప్రార్థన చేయాల్సిన సమయం. అలాగే ప్రియులారా, లోకస్తులు ఈ కరోనా టైంలో కష్టపడుతున్న వారు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యం చేసేవారు, పోలీసులు, అలాగే మున్సిపల్ పనులు చేసేవారు, ఇలా ఎంతోమంది కొరకు ప్రార్థించాల్సిన సమయం. నేను చెప్పాను, ఫోన్ సైలెంట్లో ఉంచండి. కొంతమంది పెద్దవాళ్ళకి సైలెంట్లో పెట్టడం తెలియదు, అందుకే వచ్చినట్టుంది నా వైపు చూడండి. కాబట్టి ఎంతోమంది కొరకు ప్రార్థన చేయాలి. ఎన్నో కేసులు పెరుగుతున్నాయి రోజుకి. భారతదేశంలో కరోనా వైరస్ భయం తగ్గింది, కానీ వైరస్ మాత్రం రావడం ఆగిందా? ఆగలేదు, పెరిగిపోతుంది. రోజుకి 60,000 కేసులు. ఒక ఇండియాలో రోజుకి 60 నుంచి 70,000 కేసులు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరి కొరకు ప్రార్థించాలి. వైరస్తో బాధపడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఇంట్లో బాధపడుతున్న వారి కోసం ప్రార్థించాలి. తర్వాత ప్రియులారా, సంఘం కోసం ప్రార్థన చేయాలి. ఏంటి సంఘం కోసం చేయాల్సిన ప్రార్థన అంటే, సంఘంలో ఎంతోమంది చెదిరిపోతున్న సమయం కూడా ఇదే. ఏమవుతున్నారు సంఘం? చెప్పండి గట్టిగా. చెదిరిపోతున్నారు. ఈ విషయంలో అసలు ఒక సంఘానికి చెందవలసిన వాళ్ళు, ఒక గొర్రెల దొడ్డిలో ఉండవలసిన వాళ్ళు మరో కాపరి పిలిస్తే వెళ్ళిపోవడం ఏంటండి? నా పాయింట్ మీకు అర్థమవుతుంది. ఒక మందలో ఉన్నారు, ఒక కాపరి పర్యవేక్షణలో ఉన్నారు. ఆ కాపరి కాకుండా వేరే కాపరి పిలిస్తే లేదండి మా కాపరి ఉన్నాడండి, మా కాపరికి తెలుసండి ఎప్పుడు ఏ మేత పెట్టాలో ఆయనకి తెలుసండి, ఈ గొర్రెల మందని ఆరోగ్యంగా ఎలా ఉంచాలో మా కాపరికి తెలుసండి, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదండి, మీరు మీ మందను కాపాడుకోండి, మేము మా మందలో ఉంటాం అని చెప్పాల్సింది పోయి అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అడుగుతున్నాను మిమ్మల్ని, మరి మన సంఘ ఈ పరిస్థితిని గురించి ఎప్పుడైనా మీ మనసు ఏమైనా చివుక్కుమనిపించిందా? ఎప్పుడైనా ఆ నలుగుట వచ్చిందా? పౌలు అంటాడు, తిమోతి గురించి అంటాడు, ఏమనంటే ఆయన ఒక సంఘానికి ఉత్తరం రాస్తూ, ఇంకో మిమ్ములను గురించి తిమోతిలాగా చింతించేవారు మరొకరు నా దగ్గర లేరు. తిమోతికి చింత ఉందంట. ఏంటండి చింత? అనారోగ్యం వచ్చిందా? కాదు. అప్పుల బాధలు ఉన్నాయా? కాదు. మరి ఎందుకండి మీ టెన్షన్ ఎందుకండి అని అంటే, సంఘం ఏమైపోతుంది. అలా చింతించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నాకు అర్థమవుతుంది. ఈ చింత పక్కనెట్టండి ప్రతాప్ గారు, అసలు మా కుటుంబంలో ఎన్ని చింతలు ఉన్నాయి మీకేం తెలుసు అనే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఎవరి చింతలు వాళ్ళే. చింతలు ఉండొచ్చు, కానీ నువ్వే సంఘానికి వస్తున్నావో ఆ సంఘం కోసం ఒకసారి ఆలోచించు. మనకి చింత రావద్దా? బాధ రావద్దా? రావాలి. ప్రభువా, మా సంఘ బిడ్డల్ని మీరే కాపాడండి. ప్రభువా, మా సంఘ బిడ్డల్ని మీరే పర్యవేక్షించండి. ప్రభువా, మా సంఘానికి వచ్చే బిడ్డలు ఎక్కడికి చెదిరిపోకుండా ఈ మందలో ఉండే విధంగా మీరే మాకు సహాయం చేయండి అని సంఘం కోసం కూడా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. నేను ఒకటే కోరుతున్నాను, సేవకులుగా మీరు మా కోసం ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, చర్చ్ కోసం చేయండి, సంఘం కోసం చేయండి. మరలా ఎప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళంతా కూర్చుంటారో తెలియదు. శుక్రవారం వచ్చింది అని అంటే ఎక్కడి నుంచి ఈ చివరి దాకా, ఎక్కడి నుంచి ఆ చివరి దాకా, ఇటు పురుషులు ఇటు స్త్రీలు. ఇప్పుడు దూరంగా కూర్చున్నా వెనక్కి వెళ్ళలేదు. మనం దూరంగా కూర్చున్నా కూడా వెనక్కి వెళ్ళలేదు. పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కడికి వెళ్తున్నారో ఏమో మనకి తెలియదు. మంచి సంఘాలకు వెళ్తే పర్వాలేదు, నేను ఇంకా సంతోషిస్తాను. ప్రతాప్ గారు మీకంటే ఈయన చక్కగా చెప్తున్నారండి, చక్కగా
ఉందండి ఈ సంఘం, ఆ సంఘానికి వెళ్తున్నారంటే నేను స్తుతిస్తాను, యథార్థంగా ప్రభువుని స్తుతిస్తాను, ప్రభు వాళ్ళని మంచి సంఘానికి మీరు పంపిస్తున్నాను. కానీ బయట ఎన్ని దుర్బోధలు ఉన్నాయో తెలుసు మనకి. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బోధిస్తున్న కాలాల్లో మనం ఉన్నాం. ఏమో ఎవరెక్కడికి వెళ్తున్నారో తెలియకుండానే జరిగిపోతున్నాయి. కాబట్టి ప్రియులారా, ఎడతెగక ఏం చేయాలి? మనం కొంచెం గట్టిగా చెప్పండి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేద్దాం, సమాజం కోసం చేద్దాం. ఈ వైరస్తో బాధపడుతున్నవారు, క్వారంటైన్లో ఉన్నవారి కోసం ప్రార్థన చేద్దాం. మన కోసం కష్టపడుతున్న ప్రియుల వైద్యుల కోసం, పోలీసు వారి కోసం, ప్రభుత్వం కోసం, అలాగే మున్సిపాలిటీ కార్మికుల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే సంఘం కోసం, ముఖ్యంగా సంఘం కోసం ఏం చేద్దాం? ఇప్పుడు ఇన్ని ప్రార్థన అవసరతలు ఉన్నప్పుడు ఎడతెగక ప్రార్థన చేయకుండా ఉండలేం కదా. ఖచ్చితంగా చేస్తాం. మనం ఎంత చేసినా తరగని చెట్ట ఇది, ఎంత చేసినా తరిగిపోని ప్రార్థన అవసరతలు ఇవి. ఎప్పుడైతే మనం ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటామో ఖచ్చితంగా మనం ఆధ్యాత్మికంగా ఏమవుతున్నట్టు. నేను మీకు మాట చెప్తాను, ఇంతకుముందు నీ అవసరాల కోసమే ప్రార్థన చేసుకున్నావు, ఇప్పుడు అందరి కోసం ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు ఎదుగుతున్నావా లేదా? మిమ్మల్ని ఇంతకుముందు నీ కోసమే, ఇప్పుడు నీ కోసమే. ఏమి ఎదిగావు? ఇంతకుముందు ఇంట్లో ఉన్న అదే ప్రార్థన, పొద్దున్న లేచిన అదే ప్రార్థన, రాత్రి లేచిన అదే ప్రార్థన, చర్చికి వచ్చిన అదే ప్రార్థన. ఏంటా? ప్రభు నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా వ్యాపారం దీవించు, నా వ్యవసాయం దీవించు. మన ప్రార్థనలో ఎవరు కల్పిస్తాం తెలుసా? మనమే కనిపిస్తాం. నేను 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 మాట చెప్తున్నాను, ఎదిగే వాళ్ళ ప్రార్థనలో ఎవరు కనిపిస్తారు తెలుసా? నేను కనిపించను, ఇతరులు కనిపిస్తారు. మన కోసం తక్కువ ప్రార్థన చేసుకుందాం, ఇతరుల కోసం ఎక్కువ ప్రార్థన చేద్దాం. అప్పుడు మన అవసరాలు తీర్చాలో లేదో ఎవరు చూస్తారు? మిమ్మల్నేనండి. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. యేసు ప్రభు ఈ భూమి మీద జీవించినంత కాలం ఆయన కోసం జీవించాడా, ఇతరుల కోసం జీవించాడా? మగవారు మాట్లాడండి. యేసు ప్రభు ఆయన కోసం జీవించాడు, ఇతరుల కోసం జీవించాడు? ఒక ఆయన అంటాడు, జీసస్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ అదర్స్ అంటాడు. యేసు ప్రభు అంటేనే ఆయన ఇతరుల మనిషి. ఆయన తన కోసం ఎప్పుడూ బ్రతకలేదు. ఆయన బ్రతికినంత కాలం ఇతరుల కోసమే జీవించాడు. మనం కూడా అలా జీవిద్దాం. దేవుడు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఏంటంటే ప్రియులార, ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు. మనకి తెలిసిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి మేలు చేయాలని అనుకుంటున్నాం కానీ అవకాశం లేదు. కానీ వాళ్ళు ఎక్కడో ఉన్నా కూడా మనం ఇక్కడే ఉండి వాళ్ళకి మేలు చేయొచ్చు. ఏం చేసి? దేవుడు అది మనకి ఇచ్చాడండి. నీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, సమాజం, సంఘం అందరి కొరకు ప్రార్థన చేస్తూ మనం ఎడతెగక ప్రార్థన చేయగలిగితే ప్రియులారా, మనం ఏమవుతాం? రోజు రోజుకి ఎదుగుతూ ఉంటాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మన కోసమే మనం ప్రార్థన చేసుకుంటున్నామంటే మనం ఎదగడం లేదు, మనం పిల్లలమే. మనం ఇతరుల కోసం ప్రార్థన చేయగలుగుతున్నామంటే మనం ఏమవుతున్నాం? ఎదుగుతున్నాం. ఎదుగుదాం ఇంకా. కాబట్టి ఇది మొదటి విషయం. ఇది నేను గత వారం మీకు చెప్పాను. ఇప్పుడు రెండో విషయం చెప్తున్నాను, రండి నాతో పాటు. మీకు తెలిసిన మాటలే చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. కీర్తనల గ్రంథం, మొదటి కీర్తన. దయచేసి తీయండమ్మా. కీర్తనలు గ్రంథం మొదటి కీర్తన. మీరు చూడకుండా చెప్పేసి చదువుదామా? అందరం కలిసి చదువుదామా? రైట్, చూడండి. మొదటి నుంచి ఒకటి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారును నాటబడినదై
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చెయ్యునదంతయు సఫలమగును. ఒకసారి నా వైపు చూడండి. ఎడతెగక మనం ఏం చేయాలండి? మొదటి మాట ఏంటి? ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. రెండవ మాట ఏం చేయాలంటే ఎడతెగక దేవుని వాక్యమును ధ్యానం చేయాలి. ఇక్కడ అదే కదా చదువుకున్నాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము. ఎప్పుడండి? దివారాత్రం అంటే ఉదయము సాయంకాలం. దివారాత్రము దానిని ధ్యానించువాడు చదువువాడని లేదండి, జాగ్రత్త వినండి. ఇక్కడ ప్రతిరోజు బైబిల్ చదవాలి అని నేనంటే మీలో చాలామంది మీ హృదయంలో మార్క్ పెట్టేసుకుంటారు. నేను చదివేస్తున్నాను కదా. ఇక్కడ చదవమని లేదు, రెండు ఉన్నాయి. ఇందులో ఆనందించాలి, ధ్యానం చేయాలి. చాలామంది చదువుతారు బైబిల్, నేను చదవరని అనడంలా, కానీ ఇందులో ఆనందించరు. చాలామంది చదువుతారు బైబిల్ కానీ ధ్యానం చేయరు. చదవడం వేరు, ధ్యానం చేయడం వేరు. కొంతమంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో చదువుతారు. ఏంటంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే లాటరీ టికెట్ తీసినట్టు వాళ్ళకు టైం వస్తుంది. ఎప్పుడు కొంతమంది అయితే తలారా స్నానం చేసి పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేసుకుని వెంటనే బైబిల్ ముందు పెట్టుకుని లాటరీ టికెట్లు ఎలా తెస్తారు? ఏదో వచ్చింది ఇక్కడ చదివేస్తారు. ఆ 2-3 వచనాలు చదివేస్తారు, అయిపోయింది. ప్రభువా, ఈరోజు నీ వాక్యం చదువుకోవడానికి నువ్వు నాకు సహాయం చేసావు. ఓ మాట చెప్తున్నాను, అది అసలు బైబిల్ చదవడమే కాదది అస్సలు కాదు. కొంతమంది టైం పెట్టుకుంటారు. ఏంటంటే నేను రోజుకి ఇన్ని అధ్యాయాలు చదవాలి. ఎన్ని అధ్యాయాలు? 3 లేక 4 లేక 5 లేక 1. ఏదో పని ఉంటుంది, ఇంట్లో పిలుస్తారు, లేక భర్తే పిలుస్తాడు, ఏమ్మా నాకు కాఫీ బెటర్. ఆగండి, నేను ఒక అధ్యాయం చదవాలి కదా, అధ్యాయం త్వరగా చదివేసి వచ్చేస్తాను, ఆగండి అని స్పీడ్గా చదివేస్తాను. స్పీడ్గా చదివేసి వచ్చేసానండి, అయిపోయింది బైబిల్. ఏం చదివాను ఎంతకి అని అడిగితే ఇలా చూస్తా. ఏం చదివాను అంటే ఇలా చూస్తా. ఏమ్మా మరి ఏం చదివా కూడా గుర్తు అంటే కంగారుగా చదివేశానండి. దేవుడు కంగారుగా చదవమని మనకి చెప్పలేదు. ఇక్కడ ఉంది బైబిల్లో, ఏంటో చూడండి, జాగ్రత్తగా చదవండి. 2వ వచనం చదవండి ఒకసారి. యెహోవా ధర్మశాస్త్రమునందు, మీ దగ్గర పెన్ను ఉంటే ఆనందించు అనే చోట అండర్లైన్ చేయండి. మీ దగ్గర పెన్ను ఉందా? పెన్ను ఉంటే తీసుకోండి. ఆనందించుచు అనే చోట అండర్లైన్ చేయండి. తర్వాత కింద ఏముందో చూడండి. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించాలి. ఓకే, ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఎలా చదవాలో నేను 2-3 మాటలు చెప్పి నేను మరో విషయం చెప్పి ముగిస్తాను. ప్రియులారా, దేవుని వాక్యం చదివేటప్పుడు ఒక ఆయన ఏమన్నాడో తెలుసా? వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా చదువు, ఎందుకంటే నీవు వాక్యానికి చదివేది దేవుని మనస్సును చదువుతున్నావు అన్నాడు ఆయన. ఏం చదువుతున్నాం మనం? ఇది వాక్యంగా దేవుని హృదయం ఇది. అందుకు ఒక ఆయన అన్నాడు, నువ్వు బైబిల్ తెరవడం లేదు, దేవుని మనస్సును తెరుస్తున్నావు, జాగ్రత్తగా చూడు. ఇలా చదువుకోవాలంటే మనం పొద్దున్నే లేచాం. కొంతమంది పొద్దున్నే చదువుకోవడం ఇష్టం, కొంతమందికి పనులన్నీ చక్కబెట్టేసి భర్త పనికి వెళ్ళిన తర్వాత చదువుకోవడం ఇష్టం, కొంతమందికి సాయంకాలం ఇష్టం. మీరు ఏ సమయంలో చదివేటప్పుడు ఇలా చదవండి. ఎలాగంటే మీరు బైబిల్ ముందు ఇలా ఉంచి ప్రార్థన చేయండి 1 నిమిషం. ఏమనంటే, ప్రభువా, ఈరోజు నీ వాక్యం చదువుతున్నాను, ఇందులో నేను మార్చుకోవాల్సింది ఏమైతే ఉందో నేను మార్చుకోవడానికి, నేను వదిలిపెట్టాల్సింది ఏదైతే ఉందో అది వదిలిపెట్టడానికి, నేను పాటించాల్సింది ఏమైతే ఉందో అది పాటించడానికి సహాయం చేయండి. దేవా, మీరు నాతో మాట్లాడండి, నేను మీ మాట వింటాను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అని అప్పుడు తెరవండి బైబిల్. మెల్లగా చదవండి, కంగారు ఏమీ లేదు.
చాలామంది బైబిల్ అర్థం కావట్లేదు అంటారు. ఒక ఆయన ఏమన్నారు అనంటే ఒక చిట్కా చెప్పారు. బైబిల్ చదివేటప్పుడు మనమంట చదువుతున్నట్టు చదవకూడదంట, రాస్తున్నట్టు చదవాలంట. ఎలా చదవాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకవేళ నేను ఇప్పుడు మనం చదువుకున్న బైబిల్ని రాస్తున్నానే అనుకోండి, ఎలా రాస్తాను? చదివేటప్పుడు ఎలా చదివాం? దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నడువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, పాపుల మార్గం నిలువక. ఇది చదవడం. ఇప్పుడు నేను ఇది రాయాలనుకోండి, అంత స్పీడ్గా రాయగలనా? మగవారు రాయగలనా? ఎలా రాస్తాను? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. రాయడానికి, ఒక లైన్ రాయడానికి పట్టే సమయం 3 లైన్లు చదివేయచ్చు మనం. కానీ చదువుతున్నట్టు చదవదు బైబిల్. ఎలా చదువుదాం? రాస్తున్నట్టు స్లోగా చదువుదాం. చాలామంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో చదువుతారంట. కాదంట, సూపర్ స్లో ఎక్స్ప్రెస్ చదవాలంట. సూపర్ స్లో గూడ్స్ ట్రైన్ ఉంటుంది కదా, మీరు గూడ్స్ ట్రైన్ చూసారా? అది సూపర్ ఫాస్టా సూపర్ స్లోవా? స్లో. ఎక్కడైనా రైల్వే గేట్ వేసినప్పుడు అందరూ ఏమొస్తుందని చూస్తారు. ఎందుకంటే ట్రైన్ చూడటానికి కాదు, అది ఏ ట్రైనో చూద్దాం. అది ఎక్స్ప్రెస్ ట్రైనా గూడ్స్ ట్రైన్? ఎక్స్ప్రెస్ వేసి త్వరగా ఎత్తేస్తారు గేటు, గూడ్స్ ట్రైన్ అయితే అమ్మ అయిపోయాం. స్లోగా చదవండి, రోజు చదవండి. చాలామంది ఫస్ట్ టైం చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త నిబంధనని చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. అందులో విడిచిపెట్టాల్సినవి ఏమైతే ఉంటాయి విడిచిపెట్టండి, పాటించాల్సినవి ఏమైతే ఉంటాయి పాటించండి. దేవుని భక్తిలో ముందుకు సాగలరు. చాలామంది ధ్యానం చేస్తారు. ధ్యానం చేసేటప్పుడు బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోకుండా ఇంకోలాగా అర్థం చేసుకుంటారు. ఒక ఆయన ఇలా అన్నాడంట, ఏమనంటే దావీదు జీఫు అరణ్యములో ఉండగా అని ఉంటుంది బైబిల్లో చోట. ఏ అరణ్యం? అరణ్యం పేరేంటి? జీపు. అనండి నాతో కలిసి, జీప్ అరణ్యం. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తే ఇలా అన్నాడని నిజంగానే జరిగింది. ఏమన్నాడంటే, సంఘబిడ్డలారా, మనం కష్ట సమయాల్లో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దావీదు అరణ్యంలో ఉండగా దావీదు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు దావీదు దగ్గరికి జీప్ పంపించాడు అన్నాడు. ఏం పంపించాడు? అది జీపా, జీప్ అరణ్యమా? ఇది నేను మీకు ఉదాహరణగా ఎందుకు చెప్పానంటే, చాలామంది ఎలా అర్థం చేసుకుంటారు వాక్యాన్ని. అలా అర్థం చేసుకోమని కాదు, ఇందులో కూడా వివేచన ఉండాలి మనకి. వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు కూడా వివేచన ఉండాలి. చాలామందికి వివేచన ఉండకే చాలామంది అబద్ధ బోధల్లోకి వెళ్ళిపోతారు. మీరు అబద్ధ బోధకులు చూడండి, యెహోవా సాక్షులు, బ్రెన్హామ్ శిష్యులు, యేసునామం వాళ్ళు, ఆర్సిఎం వాళ్ళు వేరే బైబిల్, సెవెంత్ డే వాళ్ళు, ఇంకా ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరి చేతిలో ఉండేది ఒకే బైబిల్, కానీ వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరు. కొంతమంది పాత నిబంధన ఎక్కువ చదివేసి యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదంటారు. కొంతమంది కొత్త నిబంధన ఎక్కువ చదివేసి యేసు ప్రభువే దేవుడు, యెహోవా దేవుడు కాదంటారు. ఎందుకంటారు ఇలాగంటే, ఎలా అర్థం చేసుకోవాలో తెలియక. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మనం ఏదేదో అర్థం చేసుకుని మన ప్రియులారా మనకున్న జ్ఞానాన్ని పెంచుకోవడం అని కాదు, కానీ నేను ప్రార్థన చేశాను కదా, అలా ప్రార్థన చేయండి. ఏమని? ప్రభువా, ఈరోజు నేను నీ వాక్యం చదువుతున్నాను, నాకు కొత్త విషయం తెలియజేయండి అని కాదు. ఏం చేయాలి మనం ప్రార్థన? నేను మార్చుకోవాల్సింది ఏమైనా ఉంటే మార్చుకొని, నేను విడిచిపెట్టాల్సింది ఏమైనా ఉంటే విడిచిపెట్టి, నేను నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటే నేర్చుకుని, నీ భక్తిలో ముందుకు సాగడానికి నాకు ఏం చేయండి? సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుని మీరు మెల్లగా చదివారనుకోండి ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు మెల్లనైన స్వరంతో మీతో మాట్లాడును. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతామో ఆధ్యాత్మికంగా ఏమవుతాం? మనం ఎదుగుతాం. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారు కానీ చదవటానికి ఇష్టపడలేదు.
చెప్పండి, ఏం చేయడానికి ఇష్టపడుతున్నారు? మిమ్మల్నేనండి. ఏం చేయడానికి ఇష్టపడుతున్నారు? వినడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఏం చేయడానికి ఇష్టపడట్లేదు? చదవడానికి ఇష్టపడట్లేదు. నేను అంటాను, మీరు వినడం కాదు ఎక్కువ, ఏం చేయాలి? చదవాలి. నేను ఇలా అంటాను, మీరు చదువుట ఎక్కువగా ఎప్పుడైతే ఉంటుందో మీరు ఎవరిది వినాలో, ఎక్కడ వినాలో, ఎప్పుడు వినాలో అక్కడే వింటారు, అప్పుడే వింటారు, వాళ్ళే వింటారు. ఎందుకంటే మీకు ఏమొచ్చింది? చదవడం వచ్చింది. ఈ చదవటం రాను ఏం చేస్తారు తెలుసా? ఎవరు చెప్పి నేను వేస్తారు, ఇది ఎవరు చెప్పి నేను వేస్తారు, ఎవరు చెప్పి నేనేసి, అమ్మ మరి అతను సరైన పాస్టర్ కాదు కదమ్మా, ఎలా వినేసావంటే ఏదైనా వాక్యమే కదండి, ఎవరైనా పాస్టర్ గారే కదండి. బైబిల్ ఎప్పుడు అలా చెప్పలేదు. ఏమండి, మిమ్మల్ని బైబిల్ ఎప్పుడూ కూడా అందరూ పాస్టర్లని చెప్పలేదు. బైబిల్ ఎప్పుడూ కూడా అందరూ ప్రవక్తలని చెప్పలేదు. బైబిల్లో ఉన్న ఇశ్రాయేలీయులను మీరు గమనిస్తే, మీరు యెహెజ్కేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం మీరు చదివితే అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు, కానీ నిజమైన ప్రవక్తలు ఒకలో ఇద్దరు ఉన్నారు. కానీ ప్రజలు ఎక్కువ ఎవరు మాట నమ్మారు? నిజమైన వాళ్ళే, అబద్ధమైన వాళ్ళే. అబద్ధమైన వాళ్ళు ఎందుకంటారో తెలుసా? వాళ్ళు ఎప్పుడు తీయనైన మాటలు చెప్తారు. ఈ టైంలో నేను ఎంతోమందిని చూశాను. కొత్త వాళ్ళందరూ వచ్చారు ఫేస్బుక్లోకి. ఇప్పుడు వరద వచ్చింది కదా, నీటి వరద. కానీ లాక్డౌన్ నుంచి వాక్యం వరద ఫోన్లో, ఎక్కడ చూసినా వాక్యమే. వెనక కొంతమంది చైల్లో పడి చెప్పేస్తున్నారు, చైల్లో ఉండి అక్కడే లైవ్ ఇచ్చేస్తున్నారు, గ్రౌండ్లో ఉండి అక్కడ లైవ్ ఇచ్చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, యవనస్తులు అందరూ కలిసి మీ అవసరం ఏంటో చెప్పండి, మేము మీకోసం ప్రార్థన చేస్తామంటున్నారు. వాక్యం వరద వచ్చేసింది. ఎక్కడ చూసినా ప్రార్థనలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసు. ఇప్పుడు కూడా దేవుడు నీకు ఇప్పుడే ఆశీర్వాదం ఇచ్చును గాక, రైట్ నౌ, ఇప్పుడు జరిగిపోవును గాక, నీ గర్భఫలం తెరవబడును గాక. దేవుడు నీకు ఇస్తానంటున్నాడు సహోదరి, నీ గర్భఫలం దేవుడు తెరిచేస్తున్నాడు. నీ అప్పులు దేవుడు తీర్చేయబోతున్నాడు. వైరస్ వచ్చిన వాళ్ళని అప్పగించాలి వాళ్ళకి. ఎప్పుడు తగ్గుద్దో చెప్పు, ఎప్పుడు తగ్గుద్దో చెప్పు. విశ్వాసులకి ఎలాంటి వాళ్ళు ప్రార్థనలు అంటే చాలా ఇష్టం, ఎలాంటి వాళ్ళు వాక్యాలంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి? చెవికి తీయగా ఉంటాయి. మోసపోకండి. ఇర్మియా గ్రంథం చదవండి ఒకసారి. వాళ్ళు తీయనైన మాటలు చెప్పిన అబద్ధ ప్రవక్తల మాటలే విన్నారు తప్ప కఠినమైన మాటలు చెప్పే ప్రియులారు ఇర్మియా మాటల వాళ్ళు వినలేదు, పక్కన పెట్టేశారు ఇర్మియా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మీరు చదవగలిగితే నా వైపు చూడండి. మీరు ఎక్కువ చదవండి, అప్పుడు ఏం చేస్తారు? మీరు తక్కువ వింటారు. మీరు తక్కువ చదివారు అనుకోండి, ఏం చేస్తారు? ఎక్కువ వింటారు. ఆ ఎక్కువ వింటూ ఏమైపోద్దంటే ఎవరిదైనా వింటారు. వినేటప్పుడు ప్రియులారా, మనం దీవెనకరంగా ఉండాలి, మన జీవితాలు ఆశీర్వదించబడాలి, మనం నేర్చుకోవాలి అనంటే మీరు వినే వాక్యాలు ఎవరైతే ఉన్నాయో వారు దేవుని వాక్యానుసారంగా పరిచర్య చేస్తున్నారా లేదా అనే పరిశీలన మీకు ఉండాలి. పరిశీలన చెయ్యండి, పరీక్షించండి. అమ్మా, పరీక్షించండి, టెస్ట్ చెయ్యండి. మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ మంచోడో కాదో టెస్ట్ చేస్తారు, అదే కనుక్కుంటారా లేదా? మాట్లాడలేదు ఎవరు, మిమ్మల్నేనండి. కనుక్కుంటారా లేదా? మీకు ఏదో బలహీనత వచ్చింది, మీరు ఎప్పుడు వెళ్ళలేదు ఆ హాస్పిటల్కి. ఎవరినో అడుగుతారు, అమ్మ ఈ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను, డాక్టర్ ఎలా చూస్తారంటే ఈయన బాగా చూస్తాడు అన్నారు అనుకోండి. హాస్పిటల్లో వసతులు ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే అక్కడ ఎవరు బాగా చూస్తారు? డాక్టర్ గారు మంచి వ్యక్తి. సేవకులను కూడా పరిశీలన చేయండి, టెస్ట్ చేయండి. ఎవరైనా అపవిత్రమైన జీవితంతో బ్రతుకుతూ సేవ చేస్తున్నాడా?
ఇంటూ కొట్టండి, అతను పాస్టర్ కాదు. ఎవరైనా ధనం కోసమే చెప్తూ ధనం కోసం ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నాడు, ఇంటూ కొట్టండి, అతను దేవుణ్ణి నమ్మిన సేవకుడు కాదు. పరిశీలన చేయండి ప్రియులారా. ఎవరండి వీళ్ళంతా అంటే వాళ్ళు ఏం చదవరు చెప్పండి? వాళ్ళు ఏం చదవరు? బైబిల్ చదవరు. మీరు ఎప్పుడైనా ఒక మీటింగ్ పెట్టి ఆ పాస్టర్ గారిని పిలవండి. పాస్టర్ గారు మీతో మాట్లాడరు, వాళ్ళు పిఏ మీతో మాట్లాడతాడు. మీటింగ్ ఎప్పుడని అడగరు, వస్తే ఎంత ఇస్తారని అడుగుతారు. మరి వాక్యం ఎంత బాగా చెప్తారు కదండి, చెప్తారు, చెయ్యరు. విశ్వాసులారా, నేను మీకు ఎందుకు ఇది కాస్త వివరించి చెప్తున్నానంటే, లాక్డౌన్లో వరదలా వచ్చేస్తున్నాయి వాక్యాలు. ప్లీజ్ మీరు గ్రహించండి, పరిశీలన చేయండి, టెస్ట్ చేయండి, వాక్యంతో వాళ్ళ జీవితాలు చూడండి. యేసు ప్రభు అన్నాడు, ఒకసారి చూడండి, ఒకసారి 7వ అధ్యాయం తీయండి, మత్తయి సువార్త. త్వరగా తీయండి. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి నేను వరుసగా చదువుతున్నాను. చూడండి, 15 నుంచి వరుసగా చదువుతున్నాను. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వాళ్ళెవరు? ఏముంది బైబిల్లో? మీ బైబిల్లో క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజురపు పండ్లైనను కోయిదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు ఏ ఫలములు? మంచి ఫలములు ఫలించును. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడును? అగ్నిలో వేయబడును. 20వ వచనం చూడండి అమ్మా, 20వ వచనం అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఏంటది? కాబట్టి మీరు వారి బోధ వలన వారిని తెలుసుకుందరని ఉందా? ఏముంది అక్కడ? బోధ, ఫలమా? మనం ఏం చూడాలి? చెట్టు చూడాలా, ఫలం చూడాలా? చెట్టు చూడాలా, ఫలం చూడాలా? ఫలము. ఫలం బాగుందనుకోండి, చెట్టు కూడా. ఫలం బాగోలేదనుకోండి, చెట్టు కూడా. చెట్టు ఏంటిది అంటే సేవకుల యొక్క పరిచర్య, మినిస్ట్రీస్, ఇవన్నీ పెద్ద చెట్లా కనిపిస్తాయి. పెద్ద మినిస్ట్రీ, పెద్ద పరిచర్య, ఎక్కడ మీటింగ్ పెట్టినా వేల మంది జనం. ప్రియులారా, అదంతా పెద్ద చెట్టు. ఫలాలు ఏంటో తెలుసా? వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం. చాలామంది ఏం చూస్తారు తెలుసా? చెట్టే చూస్తారు. ప్లీజ్ చెట్టు చూడకండి, ఏం చూడండి? ఫలాలు చూడండి. ధనము మీద ఆధారపడే ఏ సేవకుడైనా దేవుని దృష్టిలో అంగీకరించబడదు. ఇది కఠినమైన మాటే. కానుకల కోసం చెప్పకూడదా? చెప్పొచ్చు. కానుకల కోసం విశ్వాసులతో మాట్లాడకూడదా? మాట్లాడవచ్చు. కానుకలు ఏమన్నా ప్రోత్సహించకూడదా? ప్రోత్సహించవచ్చు. కానీ ఎందుకు చేస్తున్నారు ఆ పని అనేది కూడా మనం పరిశీలన చేయాలి. వీ హ్యావ్ టు టెస్ట్ దేర్ క్యారెక్టర్ని చూడండి. ఫలాలు ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్, చెట్టు ఏంటంటే మినిస్ట్రీ. ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. ఏం చూస్తాం ఎక్కువ మనం? ఫలాల చెట్టా? చెట్టు చూసి అయ్యి బాబోయ్, ఈయన మామూలు పాస్టర్ కాదురా బాబోయ్ అనుకుంటాం. ఫలాలు చూడండి ఒకసారి, వాళ్ళ జీవితాలు ఒకసారి పరిశీలన చేయండి. వాక్యం ఎంత గొప్పగా చెప్పినా, ఎంత గొప్పగా వారు పరిచర్య చేసినా చేయొచ్చు.
సంతోషం. కానీ అన్యులు మారాలంటే వాక్యం విని మారరు. ఏం చూసి మారుతారు? జీవితం చూసి మారుతారు. అన్యులు చూసేది, అన్యులు చెట్లు చూడరండి. చర్చికి రాలేని వాళ్ళు, గుళ్ళకి వెళ్ళే వాళ్ళు చెట్లు చూడరు, పాస్టర్ గారి జీవితాన్ని చూస్తారు వాళ్ళు. కానీ విచిత్రం ఏంటో, క్రైస్తవులైన వారు వాళ్ళ జీవితాలు చూడట్లేదు. ఏం చూస్తున్నారు? చెట్లు చూస్తున్నారు. అబ్బాయి ఎంత పెద్ద మినిస్టర్. నో నో నో. యేసు ప్రభు యొక్క జీవితమే అనేక మందిని ప్రభావితం చేసింది. శిష్యుల జీవితాలు అనేక మందిని ప్రభావితం చేసినాయి. ఎప్పుడైతే మంచి జీవితం జీవించి వాక్యం చెప్తామో అప్పుడు మనం చెప్పే వాక్యం ఇతరుల జీవితాల్లో ఏం తీసుకొస్తుంది? ఎదుగుదల తీసుకొస్తుంది. నేను మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. ఇది ఆల్రెడీ ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మీ అందరికీ స్వీట్ అంటే ఇష్టమే కదా? షుగర్ ఉన్న వాళ్ళకి తప్పితే, షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు కదా, ఎప్పుడో వాళ్ళు ఇప్పుడెప్పుడో ఒకసారి తింటారు. షుగర్ ఉన్న వాళ్ళు తప్పితే స్వీట్ అంటే అందరికీ ఇష్టమే. నేను ఒక మంచి స్వీట్ తీసుకొచ్చాను, ఆ మంచి స్వీటు ఇస్తున్నాను, ఇంకో తీసుకోండి అంటే మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ ఇచ్చేటప్పుడు నా చెయ్యి అంతా కుష్ఠరోగంతో, కుష్టితో, ఆ చెయ్యి అంతా చీమి రక్తంతో ఉండి, ఆ రక్తం చీమి స్వీట్కి కూడా అంటుకుని, ఆ స్వీట్ నా చేతితో నేను మీకు ఇస్తున్నాను. మీలో ఎవరైనా తీసుకుంటారా? ప్రతాప్ గారు ఎత్తున్నారు కాబట్టి తీసుకోవాలేమో అని అభిమానంతో తీసుకున్నా మీరు తింటారా? అలా తీసినా అలా పడదు. చీ బాబోయ్, ఏమండి స్వీట్ మంచిది కాదా? మంచిది. ఏది మంచిది కాదు? మిమ్మల్ని చెయ్యి మంచిది కాదు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్. నా చెయ్యి చాలా శుభ్రంగా ఉంది, శానిటైజర్ వేసుకున్నాను, కడుక్కున్నాను, మంచి శుభ్రంగా ఉంది. స్వీట్ తీసుకొచ్చాను, మొత్తం బూజు పెట్టేసి స్వీట్ మీకు ఇచ్చాను. ఏంట్రా బాబు, అప్పుడేమో అలా ఇచ్చాడు, ఇప్పుడేమో ఎలాగెత్తున్నాడు. తీసుకుంటారు, తింటారా? ఇలా పడారు. ఏమంటే చెయ్యి చాలా బాగుంది, ఏది బాగలేదు? స్వీట్ బాగుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చాను, చెయ్యి చాలా బాగుంది, శుభ్రంగా ఉంది, స్వీట్ చాలా బాగుంది, శుభ్రంగా ఉంది, నేను మీకు ఇచ్చాను, తింటారా? తింటారా? చెయ్యి జీవితం, స్వీట్ వాక్యం. కొంతమంది జీవితాలు బాగుంటాయి, ఏది బాగోదు? వాక్యం సరిగా ఉండదు. కొంతమంది వాక్యం బాగుంటుంది, ఏది సరిగా ఉండదు? జీవితం సరిగా ఉండదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రమాదమే. రెండూ ఉన్నాయి అనుకోండి, జీవితం బాగుంది, వాక్యం బాగుంది అనుకోండి, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? దినదినము ఎదిగేలా చేస్తుంది. బండ గుర్తు ఇదే, చెయ్యి స్వీట్, గుర్తుపెట్టుకోండి. రోజు చదవండి బైబిల్, రోజు చదవండి. మీకు ఏదైనా ఇందులో అనుమానం వస్తే నన్ను అడగండి. ప్రతాప్ గారి చదివాను, నాకేంటి అర్థం కావట్లేదు అని అడగండి, నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎడతెగక ఏమి చేయుడి? ప్రార్థన చేయుడి. ఎడతెగక ఏమి చదువుడి? వాక్యం చదువుడి. మూడోది చెప్పి నేను ముగిస్తాను. రైట్. 1 కొరింథీ 14వ అధ్యాయం. త్వరగా 1 కొరింథీ 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 14:1 చూడండి. అమ్మ చదవండి ఎవరైనా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. చెప్పండి, ఏముంది అక్కడ? ప్రయత్నించడం ఉందా? ప్రయాసపడుడా? ప్రయాసపడుడి. ఒకసారి నావే చూడండి. మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అని అంటే ఎడతెగక ఏమి చేయాలి? ముందు మాట నాతో చెప్పండి. ఏమి చేయాలి? మనం ఏం చదవాలి? వాక్యం చదవాలి. మూడో మాట ఏంటో తెలుసా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నం చేయకూడదంట, కష్టపడు. ఎందుకంటే మన భక్తి అంతా దేని మీద ఆధారపడి ఉందో తెలుసా అండి? ప్రేమ, లవ్. మందిరానికి వచ్చినప్పుడల్లా మీకు కనిపించేది ఏంటి? ఏం కనిపిస్తుంది? అది సిలువ. సిలువను చూస్తే ఏం గుర్తొస్తుంది మనకి? ప్రేమే. దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఏమి ఇచ్చాడు? సిలువలో ప్రాణం ఇచ్చాడు.
మనం ఈరోజు భక్తిలో ముందుకు సాగుతున్నామంటే మనకి ఫౌండేషన్ ఏమిటంటే ప్రేమ. ఇప్పుడు ఇంత పెద్ద మందిరం ఉంది కదండి, ఈ మందిరమైనా నిలబడిందంటే ఈ మందిరం క్రింద ఏముంది? ఒక మంచి పునాది. పునాది సరిగా లేదనుకోండి, సరిగా ఉండగలదా? ఉండలేదు. క్రైస్తవ జీవితానికి పునాది ఏమిటండి అని అంటే ప్రేమ. ఈయన ఏమంటున్నాడంటే ప్రేమ కలిగుండుటకు ప్రయాసపడండి అంటున్నాడు. అయితే మీకు ఇంకో మాట చెప్తాను చూడండి, 12వ వచనం కూడా చూడండి, 14, 12 ఎవరైనా చదవండి. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ఏమి చేయుడి? ఒకసారి నా వైపు చూడండి. కొరింథీ సంఘానికి వరాలంటే చాలా ఇష్టం. వరాలంటే ఏంటి? కొంతమంది భాషల వరం కోసం, కొంతమంది భాషల అర్థం చెప్పే వరం కోసం, కొంతమంది ప్రవచన వరం కోసం, కొంతమంది బోధించే వరం కోసం, చాలా వరాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కొరింథీ సంఘస్థులు. ఈయన ఏమంటున్నాడు తెలుసా? వరాల కోసం ప్రయత్నం చేయండి, ప్రేమ కోసం. అంటే ఇక్కడ ఏది ముఖ్యమని చెప్తున్నాడు? వరాలా ప్రేమ? వరాల. ప్రేమే ముఖ్యం. ప్రేమే ముఖ్యం. వరాల కోసం ప్రయత్నం చేయండి, కానీ ప్రేమ కోసం ప్రయత్నం కాదు, కష్టపడు. అవునండి, లోకంలో జీవిస్తూ ఉండగా లోక ప్రేమ వేరు, క్రైస్తవుని ప్రేమ వేరు. లోకస్తులు ఎలా ప్రేమిస్తారంటే వాళ్ళని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తారు. లోకస్తుల ప్రేమలు ఎలా ఉంటాయంటే వాళ్ళను పలకరించే వాళ్ళనే పలకరిస్తారు. కానీ క్రైస్తవులు అలా కాదు, వాళ్ళను ద్వేషించే వాళ్ళను కూడా ఏం చేయగలరు? ప్రేమించగలరు. వాళ్ళ కీడు ఆశించే కోసం ఏమి చేయగలరు? ప్రార్థన చేయగలరు. వాళ్ళు నాశనం అయిపోవడానికి కారణమైన వాళ్ళు అవసరతలో ఉంటే ఏం చేయగలరు? సహాయం చేయగలరు. ఎందుకంటే ఏముంది వాళ్ళకి? ఏ ప్రేమ ఇది? మనిషి ప్రేమ కాదు. ఏ ప్రేమ? దైవికమైన ప్రేమ. నేను ఒక్క 10 నిమిషాల్లో ప్రార్థన చేసేస్తాను. ఒక్క 10 నిమిషాలు. ప్రేమ ప్రేమ ఈ రోజుల్లో తక్కువైపోతుంది. ఏంటంటే ప్రేమ. ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామందికి ప్రేమ బాంధవ్యాల మీద మనస్సు పెరిగిందంట. ఎందుకంటే ఎక్కడ ఉంటున్నారు? ఇంట్లోనే ఉంటున్నారు కదా. ఇంతకుముందు అది ఇల్లు కాదు, ఉద్యోగం, అది ఇది అదని ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ ఓ చోట కూర్చోబెట్టి కుటుంబాన్ని ఎలా ప్రేమించాలో భర్తకి నేర్పించింది కరోనా. భర్తను ఎలా ప్రేమించాలో భార్యకి నేర్పించింది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ప్రేమించాలో, పిల్లలు తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో నేర్పింది. నేర్చుకుందాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఇక్కడ ఏముందో చూడండి, కింద పైన ప్రయాసపడుడు అనే చోట నెంబర్ 1 అనే నెంబర్ ఉంది. కింద ఏముందో చూడండి, ప్రేమను వెంటాడుడి. ప్రేమను వెంటాడండి. మనకి ఏదైనా కావాలంటే అది దొరికే వరకు మనం వదలనట్లుగా ప్రేమను కూడా అలాగే వెంటాడదాం. ఒక నిజమైన క్రైస్తవుడు ప్రేమతో నిండిపోతాడు. ఎందుకంటే అతను ప్రేమను పొందుకున్నాడు కనుక అతను ఇతరులకు కూడా ప్రేమనివ్వగలడు. ఒకసారి అందరూ నా వైపు చూస్తూ వినండి ఈ మాటలు. దేవుని ప్రేమను మనం పొందుకోగలిగితే మనము కూడా ఇతరులకి ఆ ప్రేమను ఇవ్వగలమా లేదా? మాట్లాడండి. ఇవ్వగలం. లోకస్తులు అంటారు, నేను ఆయన ప్రేమించనండి, వాడు ఏం చేశాడో మీకు తెలియదండి, ఆవిడ నేను ప్రేమించనండి, ఆవిడ ఏం చేసిందో మీకు తెలియదండి అని ఎన్ననే చెప్తాం. కానీ నువ్వు దేవుని ప్రేమను పొందుకుంటే ఏమంటావో తెలుసా? దేవుడు నన్ను ప్రేమించగా లేనిది నేను వాళ్ళని ప్రేమించలేనా అండి? దేవుడు నాలాంటి పాపిష్టి మనిషిని ప్రేమించినప్పుడు నేను వాళ్ళని ప్రేమించలేనా అండి? ప్రేమిస్తాను. ఎవరు చేయగలరా పని అంటే అందరూ చేయలేరు. ఎవరు చేస్తారు? ఎవరి ప్రేమను పొందుకున్న వాళ్ళు? దేవుని ప్రేమను నువ్వు పొందుకోగలిగితే నీ ప్రేమ అందరికీ ఇవ్వగలదు. నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఏ ప్రేమను పొందుకుందాం? దేవుని ప్రేమ. ఆ ప్రేమను అనుభవించండి. ఒకసారి దేవుని ప్రేమను రుచి చూడండి.
అప్పుడు మీరు ఎవరినైనా ప్రేమించగలరు. మిమ్మల్ని తిట్టిన వాళ్ళని ప్రేమించగలరు, మిమ్మల్ని కొట్టిన వాళ్ళని ప్రేమించగలరు, మీకోసం వెనకాల గొయ్యలు తీసే వాళ్ళని ప్రేమించగలరు, మీకు రావాల్సిన దాన్ని తీసేసుకున్న వాళ్ళని ప్రేమించగలరు, మీ గురించి చెడ్డగా ఊరంతా ప్రచారం చేసిన వాళ్ళను కూడా ప్రేమించగలరు. ఎందుకంటే మీలో ఎవరి ప్రేమ ఉందో తెలుసా? మీ ప్రేమ కాదు, ఎవరిది? దేవుడిది. ఒక ఆయన ఏమన్నాడో తెలుసా? సాటి మనిషిని ప్రేమించాలంటే మనిషి ప్రేమ ఉంటే సరిపోద్దంట, శత్రువును ప్రేమించాలంటే మనిషి ప్రేమ సరిపోదంట. ఎవరి ప్రేమ కావాలి? దేవుని ప్రేమ కావాలి. అడగాలంట మనం దేవుణ్ణి, దేవా నన్ను బాధ పెట్టారు, నేను నలిగిపోవడానికి కారణమయ్యారు వీళ్ళు, కొన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడిపాను నేను వీళ్ళ కోసం, అలాంటి వాళ్ళని నేను ప్రేమించలేకపోతున్నాను, కానీ నా వల్ల కాదు, కానీ నీ ప్రేమ నాకు. ఎప్పుడైనా అడిగారా, దేవా నాకు ప్రేమ కావాలి అడిగారా? నేను అడిగాను. ప్రభు ఆరోగ్యం కావాలి అని అడుగుతాం, అప్పు తీరాలని అడుగుతాం, కానీ ఎప్పుడైనా ప్రేమ కావాలి అని అడగాలి దేవుణ్ణి. దేవుడు మీకు ఇస్తాడు. అడుగుడి మీకు, చెప్పండి అమ్మ, అడుగుడి మీకు ఇవ్వబడు. అడగండి అమ్మ, దేవుడు మిమ్మల్ని తన ప్రేమతో నింపేస్తాడు. ఎప్పుడైతే నింపబడతారో మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళని, దూషించిన వాళ్ళని, మీకోసం చెడుగా ప్రచారం చేసిన వాళ్ళని, మిమ్మల్ని తిట్టిన వాళ్ళని, మిమ్మల్ని కొట్టిన వాళ్ళని కూడా ప్రేమించగలరు. అందుకే అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండటకు ఏం చేయండి? ప్రయాసపడండి. ఈ లాక్డౌన్లో దయచేసి శత్రుత్వాలు పెంచుకోకండి. మీకు 2 చేతులు జోడిస్తాను. ఈ కరోనా వచ్చి మనకి నేర్పించింది, ఎవరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారో తెలియదు, కాబట్టి ఉన్నన్నాళ్ళైనా సంతోషంగా బతకవయ్యే బాబు. ఎవరు ఎప్పుడు దాకుంటామో తెలియట్లేదు. ఇలాంటి టైంలో కూడా నువ్వు మనుషుల్ని ద్వేషిస్తే, ఇలాంటి టైంలో కూడా శత్రుత్వాన్ని పెంచుకుందాం అనుకుంటే, ఇలాంటి టైంలో కూడా దెబ్బలాట్లు నువ్వు పెట్టుకుంటే, నువ్వు ప్రేమ కలుగునటకు ప్రయాస ఎక్కడ పడుతున్నావు? చాలామంది ప్రియులారా చెప్తున్నారు, నా పిల్లలు నన్ను సరిగా ప్రేమించట్లేదండి, నా భర్త సరిగా నన్ను ప్రేమించట్లేదండి, నా తల్లిదండ్రులకి అసలు నేనంటే ఇష్టం లేదండి. ప్రియులారా, ఎవరు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనం మాత్రం ఎవరు ప్రేమనిద్దాం వాళ్ళకి? దేవుని ప్రేమనిద్దాం. నేను మాట చెప్పనా, దేవుని ప్రేమ కలిగి నువ్వు ఉంటే ఇతరులు నీలో దైవత్వాన్ని చూస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆలోచిస్తారు, అరే నేను ఈవిని ఇంత ద్వేషించాను కదా, ఈవిని నన్ను ఎలా ప్రేమించిందంటావు? ఆవిడ ప్రేమించలేదు, ప్రేమించేలా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ప్రేమ కలిగి ఉంటూ ప్రయాసపడు. ప్రతిరోజు దేవుణ్ణి అడగండి, ప్రభువా నీ ప్రేమతో నన్ను నింపండి. ఎప్పుడైతే నింపబడతావో నీలో ఉన్న స్వార్థం చచ్చిపోతుంది, నీలో ఉన్న అసూయ చచ్చిపోతుంది, నీలో ఉన్న మత్సరం చచ్చిపోతుంది, నీ గురించి నువ్వు ఆలోచించుకునే ఆలోచనలు చచ్చిపోతాయి, నీ గురించి నువ్వు తక్కువగా ఆలోచించుకుంటావు, ఇతరుల కోసం ఎక్కువ ఆలోచిస్తావు. ఎందుకంటే ఇతరుల మీద నీకేముంది? ప్రేమ. ఈ లాక్డౌన్లో ఇతరుల కోసం ఆలోచించారా? నేను ముగిస్తాను. పిల్లలు మాట్లాడకుండా చూడండి. ఈ లాక్డౌన్లో ఇతరుల కోసం ఆలోచించారా? ఇతరుల కోసం మీరేమీ చేయలేకపోయినా కనీసం ప్రార్థనైనా చేయగలిగారా? ఆలోచించండి. మన ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుతున్నామా? నేను మీకు 13వ వచనం చూడండి, ఇది చూద్దాం త్వరగా. ప్రేమ ఎలా ఉండదో ఎలా ఉంటుందో నేను చెప్తాను, ఒకసారి చూడండి. 13:4 చూడండి. 13:4లో ఏముందో చూడండి. ప్రేమ దీర్ఘకాలం ఏం చేస్తుంది? సహించును. ఏం చూపిస్తుంది? దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు,
అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఇది మనం స్టడీ చేయాలి. నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దీర్ఘకాలం సహిస్తారు, దయ చూపిస్తారు, మత్సరం అంటే అసూయ పడరు, దంభంగా అంటే గొప్పగా ప్రవర్తించరు, ఉప్పొంగరు, అమర్యాదగా నడవరు, స్వప్రయోజనమును విచారించుకోరు, త్వరగా కోపపడరు, అపకారమును మనసులో ఉంచుకోరు. నేను ఇలా అంటాను, ఇది భార్యాభర్తలు చదివితే భలే ఉంటుంది. ఇది ఎవరు చదవాలి? భార్యాభర్తలు ఎంతమంది వచ్చారు ఒకసారి చెయ్యొద్దండి. భార్యాభర్త, నేను మీకు హోంవర్క్ ఇస్తాను. ఇప్పుడు రాకపోయినా కొంతమంది భర్తలు ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక హోంవర్క్ ఇస్తాను. ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ 13వ అధ్యాయం 4వ వచనం ఉంది కదా, ఈ వచనం నేనే ఉన్నాను అనుకోండి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పని చేస్తాను, నేను చేస్తాను, మీకు చెప్తున్నాను. నేను నా భార్య స్వరూప ఉంది కదా, తన్ని పక్కకి పిలిచి, స్వరూప నేను ఇప్పుడు చదువుతున్నాను, ఈ లక్షణాలు నాలో ఉన్నాయో లేదో నువ్వు చెప్పాలి అని నేను తనకి ఈ మాట చెప్పి, నేను ఇప్పుడు ఇలా చదవాలి. ఎలా చదవాలంటే 4వ వచనం చూడండి. ప్రతాప్ కుమార్ దీర్ఘకాలం సహిస్తాడు, ప్రతాప్ కుమార్ దయ చూపిస్తాడు, ప్రతాప్ కుమార్ మత్సరపడడు, ప్రతాప్ కుమార్ డంబంగా ప్రవర్తింపడు, ప్రతాప్ కుమార్ ఉప్పొంగడు, ప్రతాప్ కుమార్ అమర్యాదగా నడవడు. చెప్పండి, నా పేరు చెప్పండి. ప్రతాప్ కుమార్ స్వప్రయోజనమును విచారించుకోడు, ప్రతాప్ కుమార్ త్వరగా కోపపడడు, ప్రతాప్ కుమార్ అపకారమును మనస్సులో ఉంచుకోడు. ఇవన్నీ నేను చదివిన తర్వాత నా భార్య ఇలా చెప్పాలి, నిజమేనండి ఈ లక్షణాలు మీలో ఉన్నాయని నా భార్య చెప్పింది అనుకోండి, నాది ఏ ప్రేమ? ఇది దైవిక ప్రేమ. ఇదంతా విన్న తర్వాత చెప్పారులే, ఏంటి ఇవన్నీ మీలో ఉన్నాయా? ఏం నిజమేనా? ఏం మీరు త్వరగా కోపడరా? ఏంటి మీరు అపకారాన్ని మనసులో ఉంచుకోరా? మరి నేను అప్పుడో చేసినట్టు గుర్తు చేస్తారేంటి అని కనుక నా భార్య నేను ప్రశ్నించింది అనుకోండి, నాలో ఏ ప్రేమ లేదు. భార్యలారా, మీలో దైవిక ప్రేమ ఉందో లేదో ఎవరో చెప్పలేరు, మీ భర్తే చెప్పగలరు. భర్తలారా, మీకు దైవిక ప్రేమ ఉందో లేదో ఎవరూ చెప్పలేరు, మీ భార్య చెప్పగలరు. టెస్ట్ చేసుకోండి ఒకసారి. ఒకవేళ ఇందులో ఏదైనా లోపం ఉంటే అడగండి, అమ్మ ఇంకో నాలో ఏదైనా లోపం ఉందా? దయ ఉంది కానీ నేను త్వరగా కోపడుతున్నానా? నేను అపకారాన్ని మనసులో ఉంచుకుంటున్నానా అని ప్రియులారా, మీరు ఇవన్నీ కూడా ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఎవరి ప్రేమ ఉంటుంది మనలో? దైవికమైన ప్రేమ. మరి ఇక్కడ వివాహం కాలేని వాళ్ళు ఉన్నారు కదా, మరి మీరు ఎవరిని అడగాలి అంటే మీ తల్లిదండ్రులను అడగాలి. అమ్మ నేను ఎలా ఉండగలనా? నేను అలాగా ఉంటున్నానా? ప్రశ్నించుకోండి, ప్రేమలో ఎదగండి. ఎన్ని మాటలు చెప్పుకున్నాం మనం? 3 మాటలు చెప్పుకున్నాం. మొదటి మాట, ఎడతెగక ఏమి చేయుడి. ఎవరి కోసం చేద్దాం చెప్పండి? సమాజం కోసం చేద్దాం. మన కోసం కష్టపడుతున్న బృందాల కోసం చేద్దాం. ముఖ్యంగా దేనికోసం? సంఘం కోసం. తర్వాత ఎడతెగక ఏం చదవండి? దివారాత్రము దేవుని వాక్యాన్ని చదవండి. ఎక్కువ చదివితే ఏం చేస్తాం మనం? తక్కువగా వింటాం. ఎక్కువగా చదివితే తక్కువ మంది వాక్యాలు వింటాం. ఎక్కువ చదివితే మోసపోకుండా భక్తిలో ముందుకు సాగగలుగుతాం. ప్రియులారా, చదివేటప్పుడు ఎలా చదవాలి మనం? బైబిల్ మెల్లగా చదవాలి. దివారాత్రము చదవండి, ఎక్కువగా చదవండి. మీరు చెట్టును చూడకండి, ఏమి చూడండి? ఫలాలు చూడండి. అప్పుడు మంచి చెట్టో కాదో మీకు తెలుస్తుంది. తర్వాత ఎడతెగక ప్రేమ కలిగి ఉండుటకు ఏం పడండి? ప్రయాసపడండి. ప్రియులారా, ఒక సహోదరి గురించి నేను సాక్ష్యం ఇచ్చి నేను ముగించేస్తాను. మీకు ఎవరి ప్రేమ కావాలి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ కావాలంటే దేవుని ప్రేమ ఎవరిని ప్రేమిస్తుంది?
ప్రేమించిన వాళ్ళ ద్వేషించిన వాళ్ళ? ద్వేషించిన వాళ్ళని ప్రేమించేది దేవుని ప్రేమ. ఇప్పుడు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఎవరూ లేరు, అందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకోండి, మీలో దేవుని ప్రేమ వస్తుందా? దేవుడు కొన్నిసార్లు నీలో ఆయన లక్షణాలు రావడానికి నిన్ను బాధించే వాళ్ళని కొన్నిసార్లు నీ పక్కనే ఉంచుతాడే, నీ ఇంట్లోనే ఉంచుతాడే. తెలియదు, మనకి తెలియదు, వాళ్ళెవరో తెలియదు. ప్రియులారా, ఎవరిని ఉంచినా ఎవరిని ఉంచకపోయినా మనం ఒకటే చెప్తాం, దేవా ఎవరి ద్వారా నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఎందులో ఎదగాలి? ప్రేమలో. ఒక ఆవిడ మన మందిరానికే వస్తుంది. ఎప్పుడో ఆవిడ ఆరాధనకు వచ్చే కొత్తలో చాలా బాధపడింది నా దగ్గర. ప్రతాప్ గారు, మా అత్తయ్య గారు మారాలని ప్రార్థన చేయండి. ఆవిడ మామూలు ఆవిడ కాదండి బాబు, రాకాసండి బాబు అంది. నేను అన్నాను, ప్రేమించండి అమ్మ, ప్రార్థన చేద్దాం, ప్రేమించండి. కొన్నాళ్ళు అయ్యింది. ఆవిడ ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రతాప్ గారు, మా అత్తయ్య గారు మారలేదండి, నేను మారేనండి. ఇంతకుముందు ఏడ్ చేసేదానికి ఇప్పుడు నాకు ఏడుపు రావట్లేదండి. ఇంతకుముందు ఆవిడ మీద కోపం వచ్చేదండి, ఇప్పుడు నాకు ఏం చేస్తున్నాను అంటే ఆవిడ కోసం నేను ఏం చేస్తున్నాను? రోజు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నన్ను ఎదిగేలాగా చేసి మన మందిరానికే ప్రతి ఆదివారం వస్తుంది. దేవుడు అత్తగారిని మార్చలేదు, ఎవరిని మార్చాడు? ఆవిని మార్చాడు. మీరు ఎవరో కూడా ఆయన మారాలి, ఈయన మారాలి కాదు, ముందు ప్రభువా నేను మారాలి, ప్రేమించడం నేర్పండి అని అడగండి. ప్రతిరోజు ప్రార్థన చేద్దాం, ప్రతిరోజు వాక్యం చదువుదాం, ప్రతిరోజు ప్రేమలో ఎదుగుదాం, దినదినము దేవునిలో వర్ధిల్లుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా. మోకరించండి, ప్రార్థన చేయండి. అందరూ మోకరించండి, ముగించుకుందాం.